రక్షకుండుదయించినాడట. మన కొరకు పరమ రక్షకుండుదయించినాడట. రక్షకుండుదయించినాడు రారెగొల్లా బోయాలారా. రక్షకుండుదయించినాడు రారెగొల్లా బోయాలారా. తక్షణమున పోయి మన నిరీక్షణ ఫలముందుదము. రక్షకుండుదయించినాడట. మన కొరకు పరమ రక్షకుండుదయించినాడట. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దేవుడగు యెహోవా మన దిక్కు తీరి చూచినాడు. రక్షకుండుదయించినాడట. మన కొరకు పరమ రక్షకుండుదయించినాడట. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, గతించిన ఆదివారము మనం ఏ వాక్యం చెప్పుకున్నాం? రక్షకుడు అనే అంశం మీద మనం వాక్యాన్ని తెలుసుకుని ఉన్నాం. ఈరోజు రక్షకుడు అనే అంశం మీద ఆ తొలి భాగాన్ని మనం తెలుసుకొని వచ్చే ఆదివారం వారి యొక్క క్రిస్మస్ సందేశాన్ని మనం వినబోతున్నాం. హల్లెలూయా. ఈ సమయంలో మూలవాక్యాన్ని మనం తీసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లారా, ఇంకొక రిఫరెన్స్ చదువుగా లూకాసు వార్త 1వ అధ్యాయం 33 చదవండి. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మన బైబిల్స్ మూసేద్దామండి. నేను రిఫరెన్స్ చెప్పినప్పుడు బైబిల్ చూడండి. ఇక్కడ మనం చదువుకున్న వేద భాగాలలో మొదటిగా ఏమని చదివినాం? ఆమె ఒక కుమారుని కన్ని ఆయనకి ఏమని పేరు పెట్టింది? యేసు అని పేరు పెట్టి. యేసు అని పేరు అర్థమేమొస్తుంది? రక్షకుడు. రక్షకుడు అనగా ఎవరు? ప్రభువు అయిన క్రీస్తు. వాట్ ఈస్ సాల్వేషన్ అంటే పాపము నుండి విడిపించేవాడు. భూమి మీద మొట్టమొదటిసారి పాపము అనగా చూసినట్లయితే ఆది నరుడైన ఆదాముకి ఆ పాపం అనేది అనుకున్నది. ఆ పాపము నేటికి కూడా అది కొనసాగుతూనే ఉన్నది. దేవుడు మా మానవుని సృజించినప్పుడు చనిపోకుండా ఉండటానికి సృజించాడు. దేవుడు ఏ విధంగా నేడు జీవిస్తున్నాడో అదే విధంగా మానవుడు కూడా జీవించేవాడు. ఆది దినదినమున నిత్యముగా నీవు చస్తావని దేవుడు కరాఖండిగా చెప్పేశాడు. చేసిన అర్థమే జయం.
ఇంకా మన లోకస్వాదులు చూసినట్లయితే ఆయన రాజ్యము ఎలాంటి రాజ్యం అంట? అంతము లేని రాజ్యముగా ఉన్నది. భూలోకంలో ప్రభుత్వాలు మారిపోతాయి, దేశాలు మారిపోతాయి, స్థితిగతులు మారుతాయి, కానీ అంతము లేని రాజ్యము ఒకే ఒక రాజ్యం, అదే యేసుక్రీస్తు రాజ్యం. హల్లెలూయా, హల్లెలూయా. దీని గురించి ఇంకా మనం కాస్త లోతుగా చూసినట్లయితే దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక మాట చదవండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే ఆయన రాజ్యానికి ఎన్నడూ కూడా అంతము లేనిదిగా మనం చూస్తాం. దానియేలు గ్రంథం 7:14లో సకల జనములు రాష్ట్రములను ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయుడు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, ఎన్నటికీ తొలగిపోదు, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడునూ లయము కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ లయము కాని రాజ్యంలో ఎంతమంది రావడానికి ఇష్టపడుతున్నారు? మీకు ఇష్టం లేదా? లయం కాని రాజ్యంలో ఉండడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారన్నా? వెరీ గుడ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన రాజ్యం ఎంతమందికి అంతము కాదు. ఈ లోకంలో బలైన వారు కనపరిచిన కారకర్పలు కలిసిపోయి, కానీ అంతమగల రాజ్యం ఒకటే, క్రీస్తు సామ్రాజ్యం. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దీనిని కాస్త లోతుగా తెలుసుకుందాం. మన అంశం వచ్చేసి రక్షకుడు 9వ భాగం. యేసుక్రీస్తు రక్తంలో ఎవరైతే తగలబడతారో వారు నరకకోపం నుంచి విడిపించబడి ఈ అంతములేని దైవరాజ్యంలోనికి వారు హక్కుదారులుగా అవుతారు. ఈ అవకాశాన్ని మన తరంలో మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. మనము ఇంకా లోతుగా వెళ్ళినట్లయితే ఈ యొక్క రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీద పుట్టకుండా సాతానుడు ఏ విధంగా అడ్డుకట్టలు వేశాడో ఈ పూట మనం తెలుసుకున్నాం. సాతానుడు భూమి మీద రక్షకుడు పుట్టకుండా అందరినీ వరుస పెట్టి చంపుకుంటూ వచ్చాడు, కానీ దేవుడు ఆయనని కాపాడుతూ వచ్చాడు. ఆదివారుడైన ఆదాము హవ్వలు పాపం చేశారు. వాళ్ళు పాపం చేసినప్పుడు దేవుడు వారికి శాపాలను శిక్షించాడు, కానీ ఆ దైవ సన్నిధి నుంచి, ఆ ఏదైనా వనం నుంచి దేవుడు బయటికి పంపుతూ వారికి ఒక శుభవార్త చెప్పి బయటికి పంపించాడు. ఏమిటి ఆ శుభవార్త అంటే? దేవుని బిడ్డలారా, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనాన్ని మనం కానీ చూసినట్లయితే రక్షణ ప్రణాళిక అక్కడి నుంచి మొదలైంది. అలానే సాతానుడు కూడా ఆ భూమి మీద రక్షకులని కూడా పుట్టకుండా ఒక్కొక్కరిని అంతం చేసుకుంటూ వచ్చాం మనం చూస్తాం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చదవండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానముకును ఆమె సంతానముకును వైరము కలుగజేసేదనని క్రిస్మస్ ప్రవచనం ప్రభువు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద మొట్టమొదటిసారి ప్రవచించిన మొట్టమొదటి ప్రవచనమే ఇది. అక్కడ ఏమని ఉన్నది? నీకును స్త్రీకిని సంతానముకును ఆమె సంతానముకు ఏ కలుగజేస్తున్నాడు? వైరం కలుగజేస్తున్నాడు. ఇక్కడ కింద పుట్టినట్లు ఒకసారి చదవండి. అంటే ఆయన అనేసి అక్కడ ఉంటది, పుట్టినట్టు కిందలో ఉంటది. ఫస్ట్ చదవండి. ఆయన అనేసి ఉంటది. ఆయన అనగా ఎవరు? రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. అయితే అప్పుడు క్షమించాలి, ఇక్కడ ఆదాము హవ్వములో ఈ మాటను పట్టించుకున్నారో పట్టించుకోలేదో తెలియదు, కానీ ఈ యొక్క ప్రవచన వాక్కు విన్న సాతాను మాత్రం లైన్లోకి వచ్చింది. అర్థమైందా?
అంటే రక్షకుడు అనేవాడు భూమి మీద జన్మించబోతే మరి నాకు అంతం ఉంటుంది కదా, ఈ రక్షకుడు అనే వాడిని భూమి మీద పుట్టకుండా నేను అడ్డుకోవాలనేసి వాడు కువిత్తి ప్రణాళికను రచించుతూ వచ్చాడు. యేసురక్తమే జయం. ఇది జాగ్రత్తగా మీరు వింటే మీరు ధన్యులే. సాతానులు ఎక్కువగా పనిచేసేది ఎప్పుడంటే ఇలాంటి సమయంలోనే. మీరు ఎన్ని గంటలకు లేచారు నాకు తెలియదు, కానీ తెల్లవారుజామున 3 గంటలకే లేచారు. 3 గంటల నుంచి దీని మీద సాధన చేస్తూ వచ్చాను. యేసురక్తమే జయం. మధ్యలో నిద్ర, అవనిత్తలు, దెయ్యాలన్నీ దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు మనం ఎట్లా ఉండాలి? జాగ్రత్తగా మనం వినాలి. అయితే దేవునిట్లా గమనించండి, సాతాను మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండండి. అక్కడ ఆదాము హవ్వలో జాగ్రత్తగా వాడుకు విన్నారు వినలేదో తెలియదు, కానీ అపవాది మాత్రం మనసులో పడింది. ఆయన వస్తే నేను చస్తాను కదా, ఆయన పుట్టకుండా నాశనం చేస్తూ రావాలనేసి సాతానుడు ప్రణాళిక కీర్తిని వేసేసాడు. యేసురక్తమే జయం. అట్లా వచ్చిన తర్వాత వారికి 2 పిల్లలు పుట్టారు. ఎవరికి? ఆదాముకి, హవ్వకి. పెద్దవాడు ఆయన కయ్యూను, చిన్నవాడిని ఏం చేశాడు? హేబేలుని చంపేశాడు. ఎందుకని? దేవుని సముఖంలో బలర్పించినప్పుడు దేవుడు హేబేలు అర్పణను అంగీకరిస్తాడు, కయ్యూను అర్పణను లక్ష్య పెట్టడు, అంటే అంగీకరించాడు. కానీ ఇక్కడ పెద్దవాడు చిన్నవాడిని ఏం చేశాడు? చంపేసినట్టు మనం చూస్తాం. కానీ సాతానుడు ఎవరిని తీసుకున్నాడు? దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? హేబేలుని ఎన్నుకున్నాడు. హెబ్రీ పత్రికలో ఉంటుంది. హేబేలు ఎలాంటి బలి అర్పించాడంట? శ్రేష్టమైన బలి అర్పించాడు. దేవుడికి మనం ఇచ్చే కాంతులు కానీ, దశభాగాలు కానీ, ఆత్మలు కానీ ఎట్లా ఉండాలి? ఉన్నతముగా, శ్రేష్టముగా. మన మనసులో ఇది నాది కాదు, దేవుడు అనేసి ఇస్తే ఆయన మనల్ని ఎట్లా చేస్తాడు? దీవిస్తాడు. హల్లెలూయా. అయితే దేవుని ఎట్లా గమనించండి, ఒకవేళ నీతిమంతుడుగా హేబేలు ఉండబట్టి హేబేలు దేవుడు అంగీకరించాడు కాబట్టి కయ్యోనులోనికి అపవాది ఏం చేసింది? ప్రవేశించి కయ్యోను బట్టి హేబేలు ఏమైపోయాడు? అతడు అయిపోయాడు. నేరాల కోరాలకు అధిపతి మొట్టమొదటి ప్రధానమైన ఎవరు? కయ్యోనే. యేసురక్తమే జయం. కానీ ఇక్కడ అసూయ పద్ధతి చూస్తుంది. కానీ అసూయ నింపింది ఎవరు? అపవాదైన సాతాను. అంతం చేసుకున్న అంతం ఇంకా హేబేలు కూడా అంతమైపోయాడు, నాకు తిరగలేదు అనుకోని కొన్ని సంవత్సరాలు ఉండగానే హేబేలు ప్రతిగా మళ్ళీ ఎవరు పుట్టారు? ఆదాము హవ్వలకి షేతు. ఎవరు? షేతు కుమారులు కూడా వాళ్ళ కుటుంబంలో సాతాను సోదరుడు వారిని కూడా గలిబిలి చేయడం ప్రారంభించింది. నోవహు ఉన్నాడు నీతిమంతుడిగా. ఆదికాండం 6:9 వచనంలో నోవహును చూసినట్లయితే నోవహు ఎట్లా ఉన్నాడు? నీతిమంతుడిగా ఉన్నాడు. ఈ నీతిమంతుడికి 3 పిల్లలు పుట్టారు. జలప్రలయం గతించిన తర్వాత, అంటే జలప్రలయం అయిపోయిన తర్వాత వారికి 3 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు పెద్ద పేరు ఏంటి? షేము, యాఫెతు, హాము. షేము సంతానం నుంచి ఒక ఆణిముత్యం వచ్చింది. ఆణిముత్యం ఎవరు? అబ్రహాం. ఎవరు? అబ్రహాం. అబ్రహాముకి ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకుకి ఎవరు పుట్టారు? చెప్పండి. యాకోబు. యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది. ఈ 12 మందిని ఇశ్రాయేలీయులు అన్నారు. ఏమన్నారు? ఇశ్రాయేలీయులు అన్నారు. వీరు ఎక్కడికి వచ్చారంట? ఐగుప్తు దేశానికి వచ్చారు. ఐగుప్తు దేశంలో వచ్చినప్పుడు జరిగిన పరిస్థితిని మనం చూసినట్లయితే, దీనికన్నా ముందుగా అబ్రహాము జీవితంలో చూసినట్లయితే అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆదికాండం 12:3 చూసినట్లయితే నీ వలన సమస్త దేశములు ఆశీర్వదించబడునని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. తర్వాత అదే ఆదికాండం 22:18 ఒకసారి చదవండి. ఆదికాండము
మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 12:3 చూసినట్లయితే సమస్త దేశములు అన్నారు. ఇక్కడ 22:18 చూసినట్లయితే నీ సంతానం వలన సమస్త దేశులు ఆశీర్వదించబడంటే ఈ సంతానం నుంచి ఎవరు రావాలి? రక్షకుడు అనేవాడు రావాలి. మరి రక్షకుడు అనేవాడు వస్తే సాతానుడికి ఏంటి? భయం. చెప్పండి, భయం. మరి రక్షకుడి చేతిలో ఈ సాతానుడు అంతమైపోవాలి కాబట్టి అబ్రహాముని లో నుంచి సంతానం అనేది వస్తుందేమనేసి శారా ఏం చేస్తుంది? శారాలోనికి దయ్యం నిలబడింది. దేవుడు 14వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం ఇస్తానికి ఒక రాబో కాలం ముందు కుమారుని ఇస్తానంటే యేసురత్వమే జయం. గమనించండి దేవుని బిడ్డలారా, ఆగంలోకి ఎవరు దూరింది? అపవాదైన సాతాను దూరి ఈ రక్షణ ప్రణాళికలకు అడ్డుకట్ట వేసింది. అయినా సరే ప్రభువు ఇస్సాకును ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. ఈ ఇస్సాకుకి ఎవరు పుట్టారు? యాకోబు. యాకోబు కుమారులకి ఎంతమంది? 12 మంది. ఈ 12 మంది పెరిగి పెద్దవారైన తర్వాత వారు ఎక్కడికి వచ్చారు? ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు సాతానుడు అక్కడ కూడా ఈ ఇశ్రాయేలు జాతి ప్రజలు భూమి మీద లేకుండా సర్వనాశనం చేయడానికి సాతాను కంకణం కట్టుకున్నది. నిర్గమాకాండం 1వ అధ్యాయం చూసినట్లయితే ఫరోలో దూరి ఎన్ని సంవత్సరాల కన్నా తక్కువ చంపించమని ప్రేరేపించింది సాతాను? 2 సంవత్సరాల కన్నా తక్కువ వయసు మగపిల్లలు అందరినీ చంపించమని వాడు ఆజ్ఞ జారీ చేశాడు. కానీ దీన్ని అనుకున్నది ఎవరు? అపవాదైన సాతాను. ఎందుకని? భూమి మీదకి రక్షకుడు అనేవాడు జన్మిస్తే నన్ను అంతం చేస్తాడనే ఉద్దేశంతో వాడు కంకణం కట్టుకున్నాడు. ఆ తర్వాత చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఈ యాకోబులో ఎవరు వచ్చారని మనం చూసిన 12 మందిలో యోధా వస్తాడు. ఈ యోధా సంతానం నుంచి పరమసింహం వస్తుంది. అది ఒక్కసారి చదివి మనం ముందుకెళ్దాం. ఆదికాండం 49వ అధ్యాయము 8 నుంచి 10 వరకు చదువుదాం. ఆదికాండం 49వ అధ్యాయము. నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. చూడండి, శత్రువు అంటారు ఎవరు? అపవాదైన సాతాను మెడల మీద ఉంచుతారు. హల్లెలూయా. యోధా నుంచి ఎవరు వస్తారంట? పరమసింహం. మన ప్రభువు ఎవరు? పరమసింహం. హల్లెలూయా. పరమసింహాల పిల్లలు మనం ఎవరు? పరమసింహాలనే. యేసురత్వమే జయం. అర్థమైందా? అయితే యాకోబు దీవిస్తూ ఈ మాట చెప్పినప్పుడు ఎవరున్నారు? అపవాదైన సాతానుడు విని ఏం చేశాడు? ఐగుప్తులకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరినీ సర్వనాశనం చేయడానికి వాడు కంకణం కట్టుకున్నాడు. యేసురత్వమే జయం. ఇంకా మనగా చూసినట్లయితే దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి ఒక్కరిని ఏం చేస్తాడు? కాపాడుకుంటూ వస్తాడు. తన ప్రజలైన వారిని కాపాడుతూ వస్తాడు. నిర్గమాకాండం 11వ అధ్యాయం 17, కీర్తన 2వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చూసినట్లయితే భూరాజుల్లోనికి సాతానుడు చొరబడి ఏం చేసింది? తమ ప్రజలైన వారిని చంపించడానికి భూరాజులను అది లేపినట్టు మనం చూస్తాం. ఈ భూరాజులు ఎనుకున్నది ఎవరు? అపవాదైన సాతానే. అర్థమవుతుందా? కీర్తన 2వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చూసినట్లయితే అక్కడ భూరాజులని అందరూ
తమ ఇశ్రాయేలు ప్రజలందరినీ సర్వనాశనం చేయడానికి లేచినట్టు మనం చూస్తాం. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెప్పుదము రండి, వారి పార్శ్వములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషేక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. అర్థమైందా? భూరాజులు అందరూ ఎవరికి అడ్డుగా నిలబడుతున్నారంట? తన అభిషేక్తుడు అనగా ఎవరు? రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. అందరూ యేసు ప్రభు పుట్టిన కాలం నుండి తెలుసుకుంటారు, కానీ ఆయన పాత నిబంధనలో కూడా ఆయన ఉన్నాడు. ఆయన గురించి ప్రవచనాలు ఉన్నాయి, ఆయన గురించి అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి. హల్లెలూయా. భూమి ఆకాశం కలగజేయ మునుపే ఆయన ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. భూమికి పునాది వేసినప్పుడు ఆయన చూస్తున్నాడు. భూమి మీద సమస్త సృష్టిని కలిగేసినప్పుడు ఆయన ఉన్నాడు. భూమి మీద జీవరాశులు పుట్టినప్పుడు ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే మానవునికి అంటిన పాపాన్ని తీసివేయటానికి ఆయన సంతానం నుంచి వరుసపెట్టి రావడానికి చూస్తున్నాడు. కానీ అపవాదైన శాతానికి భవిష్యత్తు అనేది తెలియదు. కానీ ఆ భవిష్యత్తులో రక్షకుడు అనేవాడు వస్తే ఈ రక్షకుడు ద్వారా నాకు ప్రమాదం అని వరుసపెట్టి చంపుకుంటూ వస్తుంది. ఈశ్వరార్థమే జయం. అయితే దేవుని ఎక్కడ చూసినట్లు ఎక్కడ కానీ మనం చూసినట్లయితే ఈ ఐగుప్తులో ఫరోలోకి ఎవరు మురిగారు? సాతాను గురాడు. అయినా సరే దేవుడు వారిని కాపాడుతూ ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చాడు. దావీదు కాలం వచ్చేసరికి మనం 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 13 నుంచి 14 వరకు మనం చూసినట్లయితే చాలా అవసరం లేదు. అక్కడ ఒక ప్రవచనం ఉంటది, నీ రాజ్యాన్ని నేను స్థిరపరుస్తాను అనేసి. అది సొలొమోనుకు అనేసి అనుకుంటారు, కాదు, అది మెస్సియా గురించి ఆ ప్రవచనం అనేది ఉంటది. హల్లెలూయా. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 13 నుంచి 14 వచనాల వరకు మీరు రాసుకోండి. అతడు నా నామ ఘనత కొరకు మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచెదను. చాలు, అతని రాజ్య సింహాసనము నేను అతనికి నిత్యముగా స్థిరపరుస్తాను. నిత్యము నిత్యుడెవరో బైబిల్ చూసినట్లయితే యేసు ప్రభువే, దేవుడే. ఆయన నిత్యుడు, తండ్రి, సమాధాన అధిపతి అనేసి యెషయా గ్రంథంలో తెలియజేస్తుంది. ఇలాంటి సత్యాలన్నీ వింటున్న మీరందరూ ధన్యులు. యేసు రక్తమే జయం. చూడండి దేవుని ఎట్లారా. అయితే ఈ యొక్క యోధ వంశమైన దావీదు వంశంలో రక్షకుడు అనేవాడు వస్తాడు అనేసి ఈ అపవాదైన సాతాను, సొలొమోను అంటే యెరోబాము తర్వాత కొంతమంది రాజులు వారి వంశంలో ఉండే ఇంకొక దుర్మార్గురాలు వస్తుంది. దాని పేరు ఏంటంటే అతల్యా. చెప్పండి, అతల్యా. ఈవిడ ఎలాంటి కషాయిదంటే దేవుని పెట్టారా, భర్త చనిపోతాడు, తన కొడుకు చనిపోయిన తర్వాత దేవుని దగ్గర పశ్చాత్తాపం పడకుండా ఇశ్రాయేలు ప్రజలని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న మూర్ఖురాలు ఈ అతల్యా. యేసునాథమే జయం. ఈ అతల్యాన్ని ఎవరు వాడుకున్నారు? అపవాదైన సాతాను ఎవరు వాడుకొని అందులో నుంచి గొప్ప జనం అనే వారు రాకుండా ఇశ్రాయేలు ప్రజలను యోధా వారిని కూడా అతడు ఏం చేసింది? చంపించినట్లు 2వ దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనంలో సెలవిస్తుంది. అది మీరు తర్వాత చదువుకోండి. ఆ తర్వాత చూసినట్లయితే దేవుని పెట్టారా, దేవుడు తన అభిషేక్తుడైన వాడిని బయటికి తీసుకొని రావాలి. రక్షణ ప్రణాళిక అనేది బయటికి రావాలి. హల్లెలూయా. అయితే దేవుని సముఖంలో దేవుడు యొక్క ప్రజలని సర్వనాశించేటువంటి అపవాది కంకం కట్టుకుంటా వస్తుంది, కానీ దేవుడు ఆ మెస్సయ్యను కాపాడుకుంటూ తీసుకుంటూ వచ్చారు. తర్వాత మనం చూసినట్లయితే దేవుని ఎస్టేర్ కాలంలో కూడా సాతాను పనిచేసింది.
హామాను అనే వ్యక్తిని సాతాను వాడుకొని ప్రపంచ దేశాలలో ఇప్పుడు సుమారు చూస్తే ఒక 251 దేశాలు ఉంటాయి. ఆ దినాలలో చూసినట్లయితే కేవలం 121 సంస్థానాలుగా ఉండేవి. అంటే చిన్నపాటి దేశాలలో ప్రపంచ నిలుబడి చేస్తున్న కోరేసి కొడుకైన అహష్వేరోషు కాలంలో జరిగిన సంఘటనలో చూసినట్లయితే మొర్దెకై అనేవాడు ఈ హామానుకి నమస్కారం చేయనందుకు హామానులో ఏం చేశాడు? భూమి మీద యూదులు అనేవారు ఎవ్వరు లేకుండా నాశనం అవ్వాలనేసి వాడు మరణ శాసనాలను పుట్టించాడు. కానీ దేవుని సన్నిధిలో ఎస్తేరు 3 రోజుల ఉపవాసం ఉండి ఏం చేసింది? ప్రార్థన చేసింది. అయితే ఎవడైతే మొర్దెకైని ఉరిగించి చంపించాలని చూశాడో అదే హామాను ఆ మొర్దెకై బదులుగా గురి తీయబడి హామాను ఏమైపోయాడు? చచ్చిపోయాడు. తమ ప్రజలకు వ్యతిరేకంగా నిలిచబడిన ఏ ఆయన వర్ధనదని దేవుడు లేఖనం సెలవిస్తుంది. ఎందుకని? భూమి మీద మానవుడు కంటిన పాపాన్ని తీసివేయాలి. దేవుడితో సమానులుగా తాను చేసుకోవటానికి దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు మనల్ని ఎట్ట కలగజేశాడు? దేవుడు ఎలా అమరత్వం కలిగిన వాడో మనకు కూడా అలాంటి అమరత్వం ఉన్నది. మనకి మరణం లేదు, నిత్య నరకాగ్ని లేదు, మనకి బాధలు లేవు, కష్టాలు లేవు, శోధనలు లేవు. కానీ ఇదన్నిటినీ ఎవరి బట్టి వచ్చినాయి? అపవాదైన సాతానుడి వల్ల వచ్చాయి. అయితే తర్వాత చూసినట్లయితే ఏంటంటారా, భూరాజులను ఇశ్రాయేలు ప్రజలు అనేవారు భూమి మీద లేకుండా ఉండటానికి సాతానుడు ఏం చేశాడు? భూరాజులను విరోధం లేపుతున్నారు. ఇప్పుడు పరిస్థితులు చూసినట్లయితే ప్రపంచంలో ముస్లిం దేశాలన్నీ ఏమంటున్నాయి? ఈ ఇశ్రాయేలు వల్లనే ప్రపంచ దేశాలన్నీ నాశనం అవుతున్నాయి. ఈ ఇశ్రాయేలు అనే వారు సర్వనాశనం అయిపోవాలనేసి వారందరూ ఏం చేస్తున్నారు? ఇశ్రాయేల్ దేశం, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్ని యుద్ధాలు చేస్తున్నారు ఇశ్రాయేల్ మీద. కానీ ఇశ్రాయేల్ దేశం గట్టిగా చూసినట్లయితే మన విజయవాడ అంత ఉంటుంది, చుట్టుపక్కల ఎంత ఉందో విజయవాడ అంత మాత్రం ఉంటుంది. హల్లెలూయా. కానీ ప్రపంచ దేశాలన్నింటికి ఇశ్రాయేల్ ఏం చేస్తుంది? వణుకు పుట్టిస్తుంది. వారిని కాపాడుతున్నది ఎవరు తెలుసా? దేవుడే. ఇశ్రాయేలుని కాపాడేవాడు ఒకడు, నిద్రపోడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని? వారిలో నుంచే రక్షకుడు రావాలి. ఇప్పుడు ఈ భూమి మీద ఇశ్రాయేలుకి ఎవరైతే వ్యతిరేకంగా లేస్తారో వారి మీదకి దేవుని దూతలు వ్యతిరేకంగా లేస్తాయి. హల్లెలూయా. 1965లో సుమారు 9 కోట్ల అరబ్బీ సైనికులు 22 లక్షలు ఉన్న ఇశ్రాయేలు మీదనే దాడి చేయడానికి, చంపేయడానికి వచ్చినప్పుడు ఈ యొక్క యుద్ధం 6 రోజులు జరిగింది. ఎన్ని రోజులు? 6 రోజులు జరిగినప్పుడు బాంబు వాలేశారు వీలేశారో తెలియదు కానీ ఇశ్రాయేల్ దేశము కలిసి సుమారు ఈ 9 కోట్ల మంది అరబ్బీ సైనికులను ఏం చేసింది? తవరేసి వేరే విజయం పొందింది. హల్లెలూయా. ఆ సైనికుల్లో ఒక అతను గాయపడ్డ వాడిని ఎంపిక చేసినప్పుడు ఇంత ఘన విజయాన్ని సాధించగల కారణం ఏంది? యుద్ధం ఎలా చేశారు మీరంటే, నాకు ఒక బుల్లెట్ నా చేయదగిన సోదరికి కింద పడ్డప్పుడు నన్ను చంపడానికి చాలా మంది దొంబిగా వస్తుంటే నా చుట్టూరు ఒక దేవదూత నుండి వారిని తమరటం నేను చూశాను, వారంతా నేను చూశాను అనేసి ఆయన సెలవిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలుని కాపాడు దేవుడు ఒకడు, నిద్రపోడు. అయితే ఆయన అనాదిలో చేసిన ప్రమాణం, ఆ రక్షణ ప్రణాళిక వాగ్దానం అనేది నెరవేర్చడానికి తక్కువ కాలమే ఉన్నది. ఈ తక్కువ కాలంలో ఎక్కువగా సాతాను పనిచేయడం ప్రారంభించాడు. యేసు రక్తమే జయం. ఆ దినాలలో యేసు ప్రభువు క్రీస్తు పూర్వం BC 4లో జన్మించాడు, డిసెంబర్ 25 రాత్రి. అయితే ఆయన నక్షత్రాన్ని కనుగొని తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చారు. ఆ జ్ఞానులు వచ్చేసరికి తూర్పు దేశాల నుంచి ఒక ఆయన ఇరాన్ నుంచి, ఒక ఆయన సౌదీ అరేబియా నుంచి,
ఇంకొక అతను ఈ యొక్క బబులోను నుంచి వచ్చాడు. హల్లెలూయా. అయితే వాళ్ళు వచ్చి ఎక్కడికి వెళ్ళారు? డైరెక్ట్ గా హేరోదు దగ్గరికి వెళ్ళారు. హేరోదులో ఎవరు కనబడ్డారు? అపవాదైన సాతాను జనులు దూరి ఏం చేశాడు? పరిశీలన చేశాడు. అక్కడ శాస్త్రులు పరిశీలన అందరూ పరిశీలన చేశారు. గ్రంథాలను తెప్పేసినప్పుడు ఇలాంటి సమయంలో ఈ టైంకి ఖచ్చితంగా మెస్సియా జన్మిస్తాడు అనేసి తెలుసుకున్నారు వాళ్ళు. హల్లెలూయా. కానీ ఆ మెస్సయ్యను చూడడానికి పోయినా సరే ఇక్కడ ఉన్న హేరోదు ఏం చేస్తాడో? పేకలు కోసి చంపేస్తాడు. చూడండి, వాళ్ళలోకి ఏం నిలబడింది? అపవాదైన సాతానే. యేసు ప్రభువుని చంపడానికి వాడు ఆ సైనికులు పంపించినప్పుడు యేసయ్య ఆయన చిన్న పిల్లవాడిగా ఉండి యేసేపుకి భయంకు స్వప్నం ద్వారా దేవదూత దర్శనమయ్యి ఈజిప్ట్ దేశానికి వాళ్ళు పారిపోతారు. ఆ ప్రాంతంలో చాలా మంది చనిపోతారు. మత్తయి 2వ అధ్యాయం మొదటి నుంచి 11వ వచనంలో చూసినట్లయితే హేరోదులో అపవాదైన సాతాను చొరబడి రక్షకులను చంపడానికి చూస్తే దేవుడు అతన్ని కాపాడి సంరక్షించాడు. హల్లెలూయా. ఆ తర్వాత యేసు పెద్దవాడే వచ్చిన తర్వాత ఆయన బోధిస్తున్నప్పుడు అనేకులు మారుమనసు పొంది దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు ఈ అపవాది సాతానుడు ఎవరు చొరబడిండు? పరిసయ్యులు, సద్దుకేయులు, శాస్త్రులు చొరబడి యేసయ్యను చంపడానికి చూస్తే యేసయ్య వారి ఎద్దరి నుంచి ఏం చేశాడు? వారు తప్పించుకొని పోవటం, ఏరికేసిన మెడకేసి కాలికేసి యేసయ్య వారి నుంచి తప్పించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. వీళ్ళు కూడా వల్లగట్లేదనేసి అక్కడికి ఎవరు దూరింది? అపవాదైన సాతాను ఇస్కరియోతు యోధాలోనికి చొరబడి యేసయ్యను చంపడానికి చూసింది. అయితే యేసు ప్రభు వారు శిలవెక్కి చనిపోకూడదు, మధ్యలోనే అంతమైపోవాలి. అర్థమైందా? శిలం మీద బేరాడబడిన వాడు శాపగ్రస్తులని, ప్రాణం మీద బేరాడబడిన వాడు శాపగ్రస్తులని ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఉన్నాయి. ఆయన ఎప్పుడైతే శిలం ఎక్కుతాడో అప్పుడు మానవునికి విమోచన, రక్షణ, దేవుని రాజ్యంలో రావటానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. రక్షకుడైన వాడు చావాలి. ఆదికాండ ప్రారంభం చదివాం, నీ సంతానానికి అతని సంతానానికి వైరము కలగజేస్తాను, ఆయన నిన్ను తల మీద చితకదొక్కును, నువ్వు మడిమని కొట్టుదు అనేసి ఉన్నది. అంటే రక్షకుడైన వాడు ఎక్కడ ఎక్కాలి? శిలం మీద ఎక్కాలి. శిలం మీద ఎక్కినప్పుడు ఏం జరుగుతుంది? మానవుడు చేసిన ఆ ఆదికాండం చేసిన ఆ పాపము విడుదలైపోయింది. హల్లెలూయా. అయితే మానవుడు రక్షించబడకూడదు, నాతో పాటు నరకానికి రావాలనేసి సాతాను కుయుక్తి. మానవుడు పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు మానవునికి దురాత్మల ఆలోచన వచ్చి దేవుని కార్యాలకి, దేవుని బ్లెస్సింగ్స్కి ఈ యొక్క ఆలోచన పెట్టి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నాశనం అయిపోయేటట్టు నిన్ను ప్రేరేపిస్తుంది. అర్థమైందా? అది పూర్తిగా కావచ్చు, సెల్ ఫోన్లో చూసే చెడ్డ వీడియోసే కావచ్చు, ఇంట్లో సినిమాలే కావచ్చు, టీవీలే కావచ్చు. మీరు అవతల ఎవరు కంట్రోల్ ఉన్నారు? ఆ భక్తులు చెప్పండి. చేసిన అర్థమే మన మంచివారమే, దేవుడు మనం మంచిగానే పుట్టించాడు. కానీ లోకంలో ఎవరి క్రియ జరుగుతుంది? సాతాను క్రియ జరుగుతుంది. అవునా? ఎంతటి పూర్వపాపునైనా సరే రక్షకుడు కాపాడతాడు. అయితే ఇస్కరియోతు యోధాలో కూడా త్వరబడి మధ్యలోనే గెత్సేమనే తోటలో చంపించడానికి చూసింది. కానీ ఇస్కరియోతు యోధా దొంగలు తీసుకొని పట్టించే సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? యేసయ్య మీరు ఎదుగుతున్న యేసుని ఎవరు కాదు నేనే సాయం వచ్చాడు. అర్థమైందా? మీరు ఎదుగుతున్న యేసు నేనే అనేసి చెప్పగానే దెబ్బకి అక్కడ ఉన్న వాళ్ళు కరెంట్ షాక్ కొట్టి కింద పడ్డట్టు నిరుపయోగంతో మత్తయి సువార్తలో ఉంది. అర్థమైందా? చూడండి, దేవుని ఎట్లారా అపవాదం పిచ్చి లేచి జుట్టు దిగిపోయింది. అదేంటి ఈ నేను మధ్యలో చంపించాలని చూస్తే ఈడే చంపడానికి వచ్చాడనేసి గన్నుమూలు పెట్టి అనడం ప్రారంభించింది. యేసురత్నమే జయం. చూడండి, దేవుని ఎట్లారా ఆ యొక్క భయంకరమైన చిత్రహింసలో పడి
యేసయ్య ఎప్పుడైతే ఆ శిలువను ఎక్కాడో పరలోకంలో గొప్ప యుద్ధం జరిగింది. ఈ భూమి మీద ఉన్న దయ్యాలన్నీ పరలోకానికి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టడానికి వెళ్ళినప్పుడు పరలోకం నుంచి మిఖాయేలు దూత కింద దిగి మధ్యాకాశంలోకి వచ్చి వాళ్ళందరితో యుద్ధం చేసిందన్నమాట. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు అన్ని దురాత్మలన్నీ ఎక్కడ పడ్డాయి? మళ్ళీ భూమి మీద పడ్డాయి. ఈ యొక్క యుద్ధ వాతావరణం గురించి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి నుంచి చూసినట్లయితే వారు యుద్ధము చేసి కానీ గెలవలేకపోయారు అనేసి ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఆ యేసయ్య ఎప్పుడైతే ఆ కలవరి శిలువలో ప్రాణం పెట్టాడో మానవునికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. ఈరోజు మన క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్న కొద్ది రోజులు తెల్లవారుజామున ఎక్కడో కేకులు కట్ చేయడం, కేకులు పంచడం, మంచిగా బట్టలు వేసుకొని ఎంజాయ్ చేస్తాం. కానీ యేసయ్య పుట్టకలు చూసినట్లయితే అన్ని కష్టాలే, బాధలు, ఇరుకులు, ఇబ్బందులే. చూడండి ఎంతమందిని సాతాను ఆదికాలం నుంచి ఇంతవరకు నాశనం చేసుకుంటూ వచ్చిందో అర్థమవుతుందా? ఒకడు నా ప్రాణం తీయటానికి ఎవరికి అధికారం లేదు. ప్రాణం ఇవ్వటానికి, ప్రాణం పెట్టడానికి అది నా తండ్రి స్వాతంలో ఉన్నదనేసి ప్రభువే అంటాడు. మరి ఈ లోకంలోకి యేసయ్య భయంకరంగా చిత్రహింసలు పడ్డాడు. నువ్వు చేసిన చెడ్డ తలంపులను బట్టి తనలో ముళ్ళకిరీటం అమర్చబడింది. అర్థమైందా? నువ్వు చేసిన పాపాన్ని బట్టి, నీ దేహంతో చేసిన పాపాన్ని బట్టి ఆయన శరీరం కొట్టబడి, తున్నబడి, గాయపరచబడ్డాడు. నువ్వు నీ యొక్క రక్తంలో పాపం అనేది ఉంది కాబట్టి పరిశుద్ధమైన రక్తం నీ పాపం నిమిత్తం ఏమైంది? క్షమించబడింది. ఈరోజు అందుకనే ఆయన్ని జ్ఞాపంలో పిల్లలు ప్రస్తావించాడు. ఇదిగో లోక పాపం మోసుకుని పోవు దేవుణ్ణి గొర్రె పిల్ల అనేసి ఆయన అన్నాడు. హల్లెలూయా. గొర్రె పిల్లల్ని ఏ విధంగా యాజన సంస్కరణ తీసుకుని వస్తారంటే, మీకు యమ్ కిప్పూర్ అనే పండుగలో చెప్పాను. ప్రజలందరూ యొక్క దోషాన్ని ఆ గొర్రెపిల్ల మీద పెట్టినప్పుడు ఈ ప్రజల దోషం అంతా గొర్రెపిల్లలోనికి వస్తుంది. దానికి ఒక ఎర్రని తాడు కట్టి తూర్పు దేశానికి వదిలిపెడతారు, లేదా ఊరి బట్టి తీసుకుని వెళ్ళి పర్వతాల మీద నుంచి తోసి దాన్ని చంపేస్తారు. అతనే యేసయ్య కూడా ఊరి వెలుపల తీసుకెళ్ళి ఏం చేయబడ్డాడు? చంపబడ్డాడు. ఎవరి నిమిత్తం తెలుసా? మన నిమిత్తమై. హల్లెలూయా. ఈరోజు యేసయ్య నిన్ను ఏమడుగుతున్నాడో తెలుసా? నీ ఆస్తులను అడగట్లేదు, నీ అంతస్తులను అడగట్లేదు. ఆయన అడుగుతుంది నీ హృదయాన్ని. అర్థమవుతుందా? నీ హృదయము ఆయనకి ఇస్తే దేవుడే నిన్ను తరతరాలకు ఆశీర్వాదకర్తలుగా మిమ్మల్ని చేస్తాడు. హల్లెలూయా. సాతానుడు ఏం చేశాడు? ఉయ్యుతో ఆ రక్షకులు పుట్టకుండా చంపుకుంటూ వస్తే యేసయ్యని దేవుడు ఏం చేశాడు? కాపాడుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. మీకు ఆర్డర్ చేస్తారా? మీషోలో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో కానీ ఆర్డర్ పెడతా ఉంటాం. గ్లాసులు కానీ, నేనైతే ఇప్పుడు బట్టలు మీషోలో కొంటా ఉంటాను. ఏదన్నా గడియారం అలాంటిది మీరు ఆర్డర్ చేస్తే అది ఎక్కడి నుంచి వస్తుంది? ఢిల్లీ నుంచో, బొంబాయి నుంచో అది వస్తుంది. వినాలి. అది వచ్చేంత వరకు వాడు ఎక్కడ తీసుకుని వస్తాడు? దాన్ని జాగ్రత్తగా ఓపెన్ చేయకుండా తీసుకుంటూ వస్తాడు. మన దగ్గరకు వచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తాం? డబ్బులు ఇచ్చిన తర్వాత ఓపెన్ చేసి జాగ్రత్తగా బయటకు వేస్తాం. ఒక అమెజాన్ వాడు, ఒక ఫ్లిప్కార్ట్ వాడు, ఒక మీషో వాడే మనం ఆర్డర్ పెట్టిన గిఫ్ట్ని జాగ్రత్తగా తీసుకుని వస్తే భూమి మీదకి రక్షకుడిని దేవుడు తీసుకొని రాబోయాడు. హల్లెలూయా. మరి ఆయన్ని ఇంత జాగ్రత్తగా కాపాడాలి. మనమందరం ఎవరి పిల్లలం? దేవుని పిల్లలం. అవునా? దేవుని పిల్లలమేనా? ఆయన ఎవరు? యేసు అనే పేరుకి అర్థం ఏంటి చెప్పండి? రక్షకుడు. హల్లెలూయా.
క్రీస్తు అనగా అభిషేకుడు అనగా ఎవరు? మెస్సయ్య. రాబోయే మెస్సయ్య ఎవరు? వచ్చిన మెస్సయ్య ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. ఆయన తన ప్రజల యొక్క పాపము నుండి ఆయన వారిని రక్షించును, విడిపించునని ఇక్కడ ఉన్నది. ఒకసారి చదువు మత్తయి సువార్త చదువుకుని మనం తీసుకుందాం. మత్తయి సువార్త 1:21. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. హల్లెలూయా, హల్లెలూయా. పాపముల నుండి రక్షిస్తాడు. జ్ఞానం రక్షిస్తాడు. నువ్వు చేసే ప్రతి పాపానికి వేల చెల్లించబడింది. మరి నీ పాపాలు అంటే ఏం చేయాలి? యేసయ్యను నమ్ముకోవాలి. హల్లెలూయా. మళ్ళీ ఆయన త్వరగా రాబోతున్నాడు. మొదటిగా ఆయన గొర్రె పిల్లగా దీనుడిగా వచ్చాడు. త్వరలో రాజులకు రాజు ప్రభువు ప్రభుగా రాబోతున్నాడు. ఆ ఒక్కరితో తప్పించబడాలంటే నేడే రక్షణ పొందాలి. కావున ఈ రక్షకుల గురించి ఈ యొక్క వాక్య సందేశం గుండెల్లో దేవుడు ఫలింపజేసి మిమ్మల్ని మీ కుటుంబాలను రక్షించుగాక. ఆమేన్, ఆమేన్.